హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అనమాట. భోగి పండుగ రోజు ఇంటి ముందు కుండల ముగ్గు వేయాలి కాబట్టి ఇంటి ముందు చిన్న కుండల ముగ్గు అయితే వేసేసాను. పిల్లలు లేవకముందే. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు ఎలాగో వేసుకొనివ్వరని చెప్పేసి చిన్నది అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళు లేవకముందే కంప్లీట్ కూడా చేసేసాను. వాళ్ళు లేచిన తర్వాత అందరం కలిసి కిందికి వెళ్ళి భోగి మంట అయితే స్టార్ట్ చేసి వేసేసామన్నమాట. పండగ కాబట్టి మా ఆడపడుచు కూడా మా ఇంటికి వచ్చింది. పిల్లలు భోగి మంటనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాట్రిక్స్ వచ్చేసి ఎక్కువ వెడల్పు ఉండడం వల్ల సెగ ఎక్కువ వస్తుందని చెప్పేసి పిల్లలు అయితే ఇక్కడ సైలెంట్ కూర్చున్నారు. మ్యాట్రిక్స్ అంతా కాలిపోయిన తర్వాత దాని మీద అయితే హాట్ వాటర్ పెట్టాము. హాట్ వాటర్ అందరికి పోసుకోవాలి కాబట్టి వేడి నీళ్ళు అయితే కాంచేసి అందరు పోసుకున్నాము. తర్వాత అయితే పూజ చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి మేమైతే నాన్ వెజ్ తింటామని చెప్పేసి ముందుగానే పూజ కంప్లీట్ చేసేసాము. పిల్లలు మళ్ళీ టిఫిన్ అడుగుతారు కాబట్టి సండే కాబట్టి చికెన్ పులుసు దోశలు అయితే వేసేసింది మార్నింగే. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసాను అనమాట. తర్వాత పిల్లలకి స్నానం చేపించేసి భోగిపళ్ళు పోయడానికి అయితే ఇలా రెడీ చేసేసాను. వెనకాల కూడా చిన్నగా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసామన్నమాట. నాకు వచ్చినట్లయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసేసాను. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి. సింపుల్గా అయినా బాగుంటుందని చెప్పేసి సింపుల్గానే రెడీ చేసేసాము. ఆ తర్వాత పిల్లలకి అందరికీ కొన్ని పిక్చర్స్ ఎత్తేసిన తర్వాత పిల్లలకైతే ఫోటోలు ఎత్తడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు అస్సలు పోజులేవు. నార్మల్గా ఫోటోలకి అయితే పోజులు ఇస్తారు, కానీ ఎప్పుడన్నా ఇట్లా డెకరేషన్ చేసినప్పుడు రెడీ చేసినప్పుడు అయితే ఫోటోలకి అయితే అస్సలు పోజులు ఇవ్వరు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత భోగి పండ్లన్నిటికీ వేసేదానికి చైర్స్ అన్నీ రెడీ చేసి భోగి పండ్లు కూడా రెడీ చేసుకున్నాం అనమాట. భోగి పండ్లు పోయించుకునేటప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలిద్దరికీ మా ఆడపడుచు పిల్లలిద్దరికీ ఒకేసారి పోసామన్నమాట భోగి పండ్లు. అంతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.